నమస్తే, వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను కవిత. ముందుగా సాక్షి న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. 3 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటాం. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ విశిష్టత ఏంటి? అలాగే ఈ సంక్రాంతికి కీడొస్తుంది అని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో వాస్తవం ఎంత? ఇలాంటి విషయాలు మనకు వివరించడానికి మనతో పాటు ఆస్ట్రాలజర్ సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. అందరికీ శుభాశీస్సులు అండి. ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలండి. మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలండి. ఈ సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా 3 రోజుల పాటు కూడా జరుపుకుంటూ ఉంటాం. ముందుగా మనం భోగి మంటలతో ఈ సంక్రాంతి పండుగను స్టార్ట్ చేస్తూ ఉంటాం. అసలు భోగి పండుగ విశిష్టత ఏంటి? ఆ రోజు మనం పాటించాల్సిన నియమాలు ఏంటండి? చాలా చక్కని విషయం అడిగారు. మనకు తెలుగు రాష్ట్రాలనే కాకుండా మన భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి కాంచినటువంటి పండుగ, అలాగే పెద్ద పండుగ. ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాల కూడా సంబరాలని తీసుకొచ్చేటువంటి పండుగ. అన్ని వర్గాలకి, అన్ని సంఘాలకి, అలాగే మనుషులకే కాకుండా పశుపక్షాదులకి, జంతువులకి సైతం పూజించేటువంటి అతిపెద్ద పండుగ. అయితే ఇక్కడ మనకు భోగి పండుగ రోజున ఏంటంటే ప్రధానంగా చెప్పాలి అంటే మనకు ఈ యొక్క సంక్రాంతి భోగి అనేది ప్రతి ఇంట కూడా, ప్రతి కుటుంబానికి, ఆ కుటుంబంలో నివసిస్తున్న అందరి యొక్క అభివృద్ధిని కాంచుతూ ఇంటి ముందు ఒక పెద్ద హోమంలాగా, మహాయజ్ఞం అంటారు. ఏమంటారు? మహాయజ్ఞము. అయితే ఈ మహాయజ్ఞం అనేది మామూలుగా పండితులు మామూలుగా చేసి మంత్రోచ్చారణ చేసేటువంటి హోమం అయితే, ఇక్కడ తెలిసి తెలియక వాళ్ళంతటా వాళ్ళు నిర్వహించుకునేటువంటి వాళ్ళ ఇంటి ముందు, ప్రతి ఒక్క గృహము ముందు, ప్రతి ఒక్క సింహద్వారం గడప ముందు ఒక మహాయజ్ఞంలాగా పిల్లలందరూ కూడా కావచ్చు, పెద్దలందరూ కూడా కావచ్చు, స్నానాలు ఆచరించి తెల్లవారుజామనే ఏకోజామనే ఇంటి ముందు భోగి మంటను వేస్తారు. ఈ భోగి మంట అనేది ఆ ఇంటికి అంతా కూడా, సంవత్సరం అంతా కూడా కాంతిని తీసుకొస్తుంది. అగ్ని, మనకు ఇంట్లో దీపం వెలిగిస్తాం కదా, చీకటిలో దీపారాధన వెలిగించడం వల్ల ఆ చీకటంతా కూడా వైదొలిగిపోయి ఇంటికంతా వెలుగు వస్తుంది. ఇక్కడ ఒక చిన్న సందేహం గురువుగారు. ఈ భోగి మంటలను వేసేటప్పుడు పాత వస్తువులను వేయాలి, వాడేసిన వస్తువులను వేయాలి అని చెప్తూ ఉంటారు కదా, దాని వెనుక ఏమైనా రహస్యం ఉందంటారా? మంచి విషయమే. ముందుగా మనకు అనుకుంటున్నట్టుగా ఈ యొక్క భోగి మంట అనేది ప్రతి ఇంటి ముందు హోమం లాగా అవుతే, ఆ హోమం మనము జరుపుకుంటున్నాము, మనంతటా మనమే స్వయంగా చేసుకుంటున్నాం ఇంటి ముందు. పిల్లలందరూ కూడా ఒకరింటి ముందు ఒకరికి మించి ఒకరు, అంటే మంట పెద్దది అంటే మేము చాలా పెద్ద భోగి మంట వేసాము అని కొంతమంది, అంటే మేము ఇంకా చాలా పెద్ద భోగి మంట వేసామని పిల్లలు ఇవి చూసుకుంటూ సరదాగా సందడిగా ఆ భోగి మంటను కూడా ఆనందిస్తూ ఉంటారు. ఒకరిని మించి ఒకరు పెద్ద పెద్దగా చేసుకుంటూ అవుతే, అందులో మీరన్నట్టుగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు, పాత సామాన్లు అంటే వాటన్నిటినీ కూడా హోమంలో వేస్తూ మళ్ళీ నూతనంగా కొత్త జీవితాన్ని, కొత్త వస్తువులన్నిటినీ కూడా కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. మనము ఒక పాము తన కుసాన్ని వదిలేసి మళ్ళీ నూతన కుసానికి ప్రిపేర్ అయినట్టుగా మనకు మన ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులన్నిటినీ కూడా హోమంలో వేసి, అలాగే మళ్ళీ నూతనమైనటువంటి వస్తువులన్నిటినీ కూడా ఈ సంక్రాంతి పండుగ, భోగి పండుగ ఆ 3 దినాలలోనే చాలామంది కూడా కొత్త కొత్త వస్తువులన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమిటంటే ఏ వస్తువులు వేయాలి, ఏ వస్తువులు వేయకూడదు అనే దానికి కూడా దాంట్లో ఉంది. కాకపోతే చాలామంది అందులో చీపుర్లు, చాటలు ఇవి కూడా వేస్తారు. అవి వేయకూడదు హోమంలో. అంటే చాటలు వేయకూడదని ఎందుకు అంటే మళ్ళీ చండీ హోమంలో వేస్తారు కదా అనే సందేహం కూడా వస్తుంది. అవి కొత్త చాట. ఏమిటి? కొత్త చాట. అది వాడని చాట. దీంట్లో మళ్ళీ చర్చలు వస్తుంటాయన్నమాట. చండీ హోమంలో వేసేటువంటి
చాటలు ఏమిటి అంటే నూతనమైనటువంటి వాడనటువంటి చాటలు. ఇక్కడ మనము హోమం అనేది పవిత్రమైనటువంటి ఒక భోగి మంట. ఈ భోగి మంటలో మనము చీపుర్లు, చాటలు తప్ప వస్త్రాలు, మనము వస్త్రాలు తప్ప మిగతా ఏవైనా కూడా వేయచ్చు. ఇంకా కొంతమంది చెప్పులుగా వేస్తూ ఉంటారు. ఇవన్నీ కొన్ని అపరాధం. ఏమిటి అపరాధం అంటే దోషము. మనం వేసే అటువంటి భోగి మంటలో ఇవి కొన్ని వేయరాదు. ఎందుకు అంటే మన ఇంటి ముందు ఒక హోమాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి ఆ హోమం అనకుండా భోగి మంట అని, భోగి పండుగ అని చెప్పేసి మన ఇంటి ముందు అనంతమైన వెలుగును విరజిమ్ముతూ మనకు చలిని దూరం చేస్తూ వెచ్చదనాన్ని ప్రసాదిస్తూ ఆ అగ్ని యొక్క ఆ భోగి మంట చుట్టూ అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా వెచ్చదనాన్ని కాచుకుంటూ ఆ చలి నుంచి వాళ్ళు రిలీజ్ అవుతూ బాగా చక్కగా ఆనందపడుతూ సంతోషపడుతూ ఆ రోజున పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఆ సంవత్సరం అంతా కూడా వాళ్లకు జరిగినటువంటి జీవన విధానంలో దృష్టి దోషాలు కావచ్చు, మనుషుల యొక్క దృష్టి దోషాలు కావచ్చు, ఇవే కాకుండా ఇంకా ప్రకృతిలో అనేక రకాలైనటువంటి దృష్టి దోషాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి ఆ రోజున తలంటు స్నానం. చిన్నపిల్లలకి భోగి పళ్ళ అంటే మనం ఈ యొక్క పళ్ళతోటి, రేగి పళ్ళతోటి, ఇవే కాకుండా అక్షంతులు కానీ, ఇంకా దాంతోపాటు ఉప్పు కానీ, చిన్నపిల్లలకి ఉప్పు, కల్లుప్పుతోటి దిష్టి తీసి మొదటిగా దిష్టి తీసి ఆమెను అక్కడే వేసేసి ఆ తర్వాత భోగి పళ్ళతోటి వాళ్ళ తలపైన పెడుతూ స్నానం చేయిస్తే ఆ పిల్లలు చక్కగా బాలగ్రహ దోషాలు కావచ్చు, 10 మంది యొక్క దృష్టి దోషాలు కావచ్చు, అన్నీ కూడా పోయి చక్కగా వాళ్ళు ఆరోగ్యంగాను వాళ్ళ యొక్క ఎదుగుదల అనేది దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటారనమాట. అలాగే పెద్దలకు వచ్చేటప్పటికి కూడా ఈ రోజున వీలైనంత వరకు స్త్రీలు అయితే మామూలుగా పసుపుతో స్నానం చేయడం మంచిది. మగవాళ్ళకైతేనేమో ఆవు పాలతోటి ఒక టీ గ్లాస్ పైన లేదంటే ఒక పావు లీటర్ కావచ్చు, హాఫ్ లీటర్ కావచ్చు, వాళ్ళ శక్తి స్తోమతలను బట్టి ఆవు పాలతోటి స్నానానికి వెళ్ళినప్పుడు తలపైన పాలతో స్నానం చేసుకొని ఆ తర్వాత చల్లనీళ్ళ సరే లేదా వేడి నీళ్ళతోనైనా సరే, ఆరోగ్యం బాగలేని వాళ్ళు కంపల్సరీగా వేడి నీళ్ళతో స్నానం చేయొచ్చు. అలా చేసినట్టయితే వాళ్లకు ఈ సంవత్సరం అంతా జరిగిపోయినటువంటి ఆ నవగ్రహాలు, ఇది నవనాయకులని మనం చెప్పుకుంటుంటాం కదా, ఆదిత్యాది నవగ్రహాల యొక్క దశలు, వాళ్ళ యొక్క దశాభుక్తులు కావచ్చు, ఇదే కాకుండా వాళ్ళ జీవన విధానంలో అందరి యొక్క దృష్టి వాళ్ళ పైన పడి వాళ్ళు బాగా ఆరోగ్యపరంగా కానీ, శారీరక పరంగా కానీ, మానసిక పరంగా కానీ అనేక విధాల కొంచెం క్షీణించుంటారు. అటువంటి వాళ్ళకి ఈ పాలతోటి స్నానం చేసి ఆ తర్వాత వాళ్ళు నూతన వస్త్రం ధరించినట్టు అయితే వాళ్లకు గ్రహపీడలు కావచ్చు, అలాగే నరదృష్టి దోషాలు కావచ్చు, ఇవన్నీ కూడా సమూలంగా ఆ స్నానం ద్వారా శుభ్రమైపోతుంది. మన పైన మురికి, చెమట, జిడ్డు ఉంటే మనం స్నానం చేస్తే ఆ మురికంతా కూడా పోయి అందంగా, ఆరోగ్యంగా, ఫ్రెష్గా ఉన్నామని మన మనసుకు మనకే తెలుస్తుంది. కానీ మనకు తెలియనటువంటి మన అంతరార్థంలో దాగి ఉన్నటువంటి మర్మం, సూక్ష్మం, ఈ యొక్క గ్రహపీడలు, అలాగే అనేకమైనటువంటి నరదృష్టి దోషాలు, ఇవన్నీ కూడా పూర్తిగా ప్రక్షాళన చేసుకోవడానికి ఇంటి యజమాని ఆవు పాలతో స్నానం చేస్తే పూర్తిగా తను అన్నిటి నుంచి కూడా శుభ్రంగా, యాక్టివ్గా తను తయారవుతాడు. మళ్ళీ ఈ సంవత్సరం అంతా కూడా అన్ని విషయాలలోనూ తన యొక్క సంసార జీవన విధానంలోనూ, తను చేసే వృత్తి ఉద్యోగాలలోనూ లేదా సంఘంలోనూ మంచి యాక్టివ్గా తను దినదినము అభివృద్ధి చెందుతూ 3 పూలు 6 కాయల్లా ఈ సంవత్సరం అంతా కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది. దానికోసమే మనం ఈ భోగి మంట, అలాగే భోగిలో నీళ్లు కాంచుకొని, ఆ మంటలో కూడా నీళ్లు కాంచుకొని వాటి ద్వారా స్నానం చేస్తారు కూడా. మన ఇంటి ముందు వేసిన భోగి మంటలపైనే ఇత్తడి బిందెలు,
నీళ్లు కూడా అక్కడే పెట్టేసి ఆ నీళ్లు కాంచిన ఆ నీళ్ళని తీసుకొని స్నానం చేస్తారు. అలా చేయడం వల్ల వీళ్ళల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా కూడా క్లీన్ అయిపోయి చక్కగా అన్ని విధాల ఆరోగ్యం కానీ అలాగే మిగతా అన్ని విషయాలలో కూడా వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా సంవత్సరం అంతా కూడా సంపూర్ణమైనటువంటి అభివృద్ధి కలగడం కోసమే ఈ యొక్క భోగి పండుగను జరుపుకుంటూ ఉంటారు అందరూ కూడా. అలాగే గురుగారు, ఈసారి చాలా మందిలో ఒక సందేహం ఏంటంటే 14న సంక్రాంతి జరుపుకోవాలా లేదా 15న సంక్రాంతి జరుపుకోవాలా అనే ఒక సందేహం ఉంది. అలాగే సంక్రాంతి ఏకాదశి రోజు వస్తుంది, ఆ రోజు చాలా విశిష్టమైన రోజు అని కొందరు చెప్తుంటే ఈసారి కీడుతో వస్తుంది అని కొందరు చెప్తున్నారు. అసలు సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత ఏంటి? ఆ రోజు మనం ఏ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటుంది అంటారు? మకర సంక్రాంతి అన్నది మీరు అన్నట్టుగా ఇక్కడ 14, 15, 16. 14 ఏమో భోగి పండుగ, 15 ఏమో మకర సంక్రాంతి. ఇక్కడ మనకు 15వ తారీఖునే మకర సంక్రాంతి యొక్క పండుగను జరుపుకోవాలి. ఎందుకు ఆ రోజు జరుపుకోవచ్చా జరుపుకోకూడదా అనే సందేహాలు అనేది ఇవి కొంతమంది లేవనెత్తినటువంటి సందేహాలు మాత్రమే. అయితే మనకు వచ్చేటప్పటికి ఈ యొక్క పండగ ప్రధానంగా చెప్పాలి అంటే మకర సంక్రాంతి అనేది సూర్యుడు మనకు 12 రాసులలో, అంటే మనం జాతక చక్ర కుండలి అంటాం కదా, ఆ జాతక చక్ర కుండలిలో మనకు 12 రాసులే 12 మాసాలు. 12 మాసాలు అలాగే చైత్రం నుంచి పాల్గొన మాసం వరకు కూడా ఆ 12 రాసులలో సూర్యుడు సంచరిస్తూ ఈ యొక్క 14 రాత్రి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేదాన్నే మకర సంక్రాంతి. మకర రాశి అంటే ధనుసు రాశిలో ఇప్పుడు ఉన్నాడు ప్రస్తుతము. ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం అంటే మకర రాశి, కుంభరాశి 2 రాశులు కూడా తన కుమారుడైనటువంటి సూర్యుడు కుమారుడైనటువంటి శనేశ్వరుని ఇల్లు అన్నమాట. శని ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉన్నాడనమాట. తన పుత్రగృహంలోకి ప్రవేశిస్తున్న సమయము. అలాగే మకర రాశిలోకి ప్రవేశించేదాన్ని మకర సంక్రాంతి అని పండుగ జరుపుకుంటాం మనం. అది కూడా ఎక్కువ శాతం అధికంగా రాత్రులు మాత్రమే రాశిలోకి మారుతూ ఉంటాడు. ప్రస్తుతం ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి చూసుకుంటే మనకు బుధవారం రాత్రే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మనము గురువారం రోజున ఆయన ప్రవేశించిన వెంటనే మరుసటి రోజు సూర్యోదయాన నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ యొక్క మకర సంక్రాంతిని మనం జరుపుకోవాలి. ఎందుకు మరుసటి రోజు మనము ఈ యొక్క మకర సంక్రాంతి ఏమిటి ప్రధానం అంటే సూర్యుడు శని ఇంట్లోకి ప్రవేశించడం, మకర రాశిలోకి ప్రవేశించడం, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశించడము, దాంతోపాటు ఈ యొక్క పితృదేవతలకు సంబంధించినటువంటి పెద్దల పండుగ అంటారు. దీన్ని ఏమంటారు? పెద్దలు అంటే ఏమిటి? మన పూర్వీకులందరూ కూడా. ఇక్కడ 3 విధానాలు ఉన్నాయన్నమాట. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క చనిపోయినటువంటి తిథికి ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంటుంది. ఆ తిథి అనేది వ్యక్తిగతంగా ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే. తండ్రి గారు చనిపోతే తండ్రి గారి తిథి కర్మ కార్యక్రమం ఒకటి. రెండోది వచ్చేసి మనకు మహాలయ అమావాస్య అని చెప్పేసి మనము దసరా ముందు వచ్చేటువంటి పితృపక్షం. ఆ మాసంలో చేసుకునేది ఏంటి అంటే మన 3 తరాల వారికి జరుపుకుంటాం. 3 తరాల వారికి అంటే ఏమిటి? మన పితృ అంటే తండ్రి, పితామహుడు అంటే తాత, ప్రపితామహ అంటే మన ముత్తాత. ఇలా 3 తరాలు వారికి జరుపుకునేటువంటి పక్షం పితృపక్షం, మహాలయ పక్షము. అలాగే ఈ యొక్క మకర సంక్రాంతి అనేది ఏమిటంటే మన వంశ పారంపర్యం. ఏమిటి మన వంశ పారంపర్యము అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, లేదంటే మీరున్నారు, మీ నాన్నగారు మీకు తెలుసు, లేదంటే మీ తాతగారు మీకు తెలుసు, వీళ్ళిద్దరు మాత్రమే తెలుసు, మీ ముత్తాత తెలియదు, చూసుండరు. అలాగే
ఇలా మనం వెనక్కి వెళ్తూ ఉంటే మన వంశం ఎక్కడ స్టార్ట్ అయింది, మన వంశం ఎక్కడ ప్రారంభమైంది, ఆ మొదలు వరకు కలిపి జరుపుకునేటువంటి పండుగే పెద్దల పండుగ. అంటే మన మన పెద్దవాళ్ళందరికీ కూడా మనం ఒక సపోజ్ మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే 1,00,000 సంవత్సరాల నుంచి మీ వంశం వస్తుందనుకోండి, వంశపారంపర్యం, వాళ్ళందరినీ కూడా పూజించేటువంటి రోజే సంక్రాంతి. మకర సంక్రాంతి. అది కూడా ఇంకా మీకు క్లారిటీగా వివరంగా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఆ, ఈ యొక్క పెద్దల పండుగ అనేది ఒకటి, దీంతో పాటు వాస్తు జ్యోతిష ప్రకారంగా నిగూఢ రహస్యమైనటువంటిది ఆ, సూర్యకాలమాన ప్రకారం సూర్య సిద్ధాంతం. ఇది మనకు సూర్యుడు దిక్చూచి, సూర్యుడు దిక్సూచి. దిక్చూచి ఏమిటి అంటే మనకు దిక్కులను తెలియచేస్తూ రాసులను కూడా తెలియచేస్తూ మకర రాశిలోకి ప్రవేశించే దాన్ని మకర సంక్రాంతి. ఇది మనకు మకర రాశిని సూచిస్తూ ఉంది. అంటే 12 రాసులని కూడా మనకు కాలచక్రాన్ని తెలియచేస్తూ ఉంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో ఆయన ప్రవేశిస్తున్నాడు కాబట్టి దాన్ని మనము ఉత్తరాయణ మహాపుణ్యకాలం. ఎందుకు ఈ ఉత్తరాయణ మహాపుణ్యకాలం అన్నామంటే వాస్తు దిక్చూచి అన్నాం కదా. ఈ యొక్క మకర సంక్రాంతి రోజు వరకు కూడా, ముందు రోజు వరకు కూడా, భోగి రోజు వరకు కూడా దక్షిణాయనానికి వెళ్ళి ఆగ్నేయంగా వరకు వెళ్ళి మనకు వాయువ్యంగా సూర్యుడు అస్తమించి ఇలా 6 మాసాలు గడిచిపోయిన దాన్ని దక్షిణాయనము అంటాం. ఆ 6 మాసాలు అనేది మనకు కౌంట్ వచ్చేసింది, అంటే 6 మంత్, దీన్ని దక్షిణాయనము. అలాగే 6 రాసులు గడిచిపోయాయి, 6 రాసులు. ఆ తదుపరి మనకు ఇక్కడ ఈ ఉత్తరాయణ మహాపుణ్యకాలము, అలాగే మకర సంక్రాంతి అని మకర రాశిలోకి ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం అనేది ఉంటుంది కాబట్టి మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, 3 పాదాలు మకర రాశిలో ఉన్నాయి కాబట్టి 1వ పాదం ధనుసు రాశిలో ఉంది కాబట్టి ఈ 2వ పాదంలోకి సూర్యుడు ప్రవేశించిన సమయమే ఉత్తరాయణం మహాపుణ్యకాలము అంటారు, మకర సంక్రాంతి అంటారు. అది మకర రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి. అందువల్ల ఇక్కడ వాస్తురీత్యా చూసుకుంటే ఉత్తరంలోకి జరిగాడు సూర్యుడు. ఈ ఉత్తరంలోకి జరిగే ముందు రోజే తూర్పు, ఏది భోగి పండగ రోజే తూర్పు పాయింట్. సూర్యుడిని మనము 100% తూర్పు దిశలో చూడొచ్చు. ఇది దిక్చూచి. దానికి ముందంతా కూడా దక్షిణాయనంలో ఉన్నాడు. ఈ భోగి రోజున తూర్పు స్థానంలో ఉన్నాడు. ఈ ఉత్తరాయణము అనే దాన్ని మనము మకర రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి సూర్యుడు ఉత్తరంలోకి జరగడం కాబట్టి దాన్ని ఉత్తరాయణ మహాపుణ్యకాలం. ఇక్కడి నుంచి 6 మాసాలు సూర్యుడు ఈశాన్యంగా వెళ్ళిపోయి ఉత్తరాయణం నైరుతిగా అస్తమిస్తూ తిరుక్కొని మళ్ళీ తూర్పుకు వచ్చేస్తాడు. దీన్ని ఉత్తరాయణ మహాపుణ్యకాలం 6 మాసాలు. ఉత్తరాయణ మహాపుణ్యకాలం 6 మాసాలు, దక్షిణాయనం వచ్చేసి 6 మాసాలు, కలిపి 12 మాసాలు, 12 రాసులు. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, అలాగే వృశ్చిక రాశి, ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి తర్వాతే మకర రాశి. ఈ మకర రాశిలోకి ఈ రోజున సూర్యుడు ప్రవేశిస్తున్న దాన్నే మకర సంక్రాంతి. అలాగే ఉత్తరానికి జరుగుతున్నాడు కాబట్టి ఉత్తరాయణ మహాపుణ్యకాలము. ఈ ఉత్తరాయణ మహాపుణ్యకాలం రోజు చాలామంది పెద్దలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు? పోయిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకా మనం ఈ సమయంలో చనిపోదాము అని అనుకునే వాళ్ళు కూడా. అంటే పెద్దవాళ్ళు అంటే వాళ్ళ వయసు అయిపోయి ఇంకా ఎప్పుడంటే అప్పుడు చనిపోయేదానికన్నా ఈరోజు చనిపోతే బాగుంటుంది అని కూడా కొంతమంది, అందరూ కాదులేండి, ఈ యొక్క మహాజ్ఞానం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అనుకుంటారు. దానికి నిదర్శనమే భీష్మాచార్యులు. భీష్మాచార్యుడు అంబసైనం పైన, అంటే అక్కడ అంబుల పైన ఆయన గాయాలతోటి రక్తస్రావంతో ఆయన పనుకొని ఈ ఉత్తరాయణం కోసం ఎదురు చూసి
మహాభారత యుద్ధం అంతా కూడా కంప్లీట్గా పూర్తి అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత ఈ ఉత్తరాయణంలోకి ప్రవేశించగానే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే తనంతట తాను తనువు చాలించాడు. తనువు అంటే తన ప్రాణాన్ని అప్పుడు శ్వాసను వదిలేశాడు. ఆ ఉత్తరాయణం కోసమే ఎన్ని రోజులు కూడా ఆయన ఎదురు చూశాడు. అయితే తన ప్రాణం తన చేతిలో ఉందన్నమాట. ఎప్పుడు అయితే ఆయన వద్దు అనుకుంటాడో అప్పుడు మాత్రమే తన ప్రాణం పోతుంది. లేదంటే అంతవరకు కూడా ఆ యొక్క యమపాసం కావచ్చు, యముడు కావచ్చు, ఆ మృత్యుదేవత అనేది దరిదాపులకు కూడా రాదన్నమాట. ఇది మన భారతదేశంలో మన హిందువుల యొక్క అత్యంత గొప్ప శక్తి, జ్ఞానము అనే అనేక రకాల యొక్క ఇది కలిగినటువంటి వాళ్ళు. గొప్ప అంటే సమస్త సద్గుణాలు, అలాగే అనేక శక్తులు కలిగినటువంటి వాళ్ళు. అందుకే మహాపండితులు అని కూడా అంటారు. ఏమంటారు? మహాపండితులు. అన్నిటినీ నెరిగినవాడు, అన్ని విధాల చేయగలిగిన వాడే మహాపండితుడు అని కూడా చెప్తారు. అన్నీ తెలిసినవాడు, సర్వం నెరిగినవాడు. ఇది ఒకటి తెలుసు ఒకటి తెలియదు అనే ఇది ఉండదన్నమాట. అలాగే భీష్మాచార్యులు అన్నీ నెరిగిన వాడే. ఆయన ప్రాణం ఆయన చేతిలో ఉంది. ఆ యొక్క ప్రాణాన్ని ఈ యొక్క మకర సంక్రాంతి రోజే తనువు చాలించినటువంటి రోజు. అందుకు అన్ని విధాల, ఇటు వాస్తు ప్రకారంగా, ఇటు జ్యోతిష్య ప్రకారంగా, అలాగే మనకు పర్వదినము, ఈ యొక్క వాస్తు జ్యోతిష్య యొక్క పర్వదినం అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో 2వ పాదంలోకి మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మనకు మకర సంక్రాంతి అని చెప్పేసి మన పూర్వీకులు, మన యొక్క వంశ పారంపర్యం అందరికీ కూడా ఈ రోజునే వాళ్ళను పూజించడం, వాళ్లకు ఇష్టమైనటువంటి పిండి వంటలన్నీ కూడా ముందుగా శుచిగా స్నానం చేసి మడితోటి, అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళందరికీ కూడా ఎవరెవరికి ఏ ఇష్టమైనటువంటి పిండి వంటలు అయితే ఉన్నాయో అలా అన్ని రకాల పిండి వంటలు ఒక 15 రోజుల నుంచే ముందు చేయడం ప్రారంభించేవాడు. పూర్వం అంతా కూడా అలాగే ఉండేది. ఇప్పుడంటే కొనుక్కొచ్చుకుంటున్నారండి రెడీమేడ్. మన పూర్వం అంటే మేము చిన్నప్పుడంతా కూడా ఒక 15 రోజుల ముందు నుంచే అనేక స్వీట్లన్నీ కూడాను స్నానం చేసుకొని శుభ్రంగా అందరూ కూడా స్నానాలు చేసుకొని శుభ్రంగా లడ్డూలు చేసుకునే వాళ్ళు లడ్లు నిప్పట్లు అంటారు, అతిరాసులు అంటారు, కొన్ని లాంగ్వేజ్లో రకరకాల పేర్లతో పిలుస్తారు. బెల్లపువి, లేదంటే చక్కెరపాకంతో పిండి వంటలు, ఇలా అనేక రకాల పిండి వంటలన్నీ కూడా చేసుకొని వాటన్నిటినీ కూడా ఆ పెద్దవాళ్ళకందరికీ కూడా ఈ రోజున సమర్పించి వాళ్ళతో పాటు కూడా ఈరోజు మనం ఇంకొక విశేషమైనటువంటి ఇది కూడా చెప్పుకోవాలి. ఈ రోజున అనే కాకుండా మకర సంక్రాంతి మన పెద్దవాళ్ళకి పూర్తిగా నైవేద్యం పెట్టడం అనేదే కాకుండా మన వంశపారంపర్యంగా వచ్చేటువంటి పితృశాపాలు అంటే మన తండ్రి కావచ్చు, మన తల్లి కావచ్చు, లేదంటే మన తాత కావచ్చు, ముత్తాత కావచ్చు, లేదంటే అంతకుముందు మన పెద్దలు మనము వాళ్ళను చూడక, వాళ్ళను మనము పట్టించుకోక, వాళ్ళు మనకు బరువు భారం అని చెప్పేసి వాళ్ళను కొట్టి తిట్టి వాళ్ళను అనేక విధాలుగా చిత్రహింసలు పెట్టి, వాళ్ళు చనిపోయే ముందు కూడా వాళ్ళని మనము బాధ పెట్టి ఎవరైతే ఉంటారో మన పూర్వీకులందరినీ కూడా హింసించి ఉంటారు కదా, అటువంటి వాళ్ళందరికీ కూడా ఇవి పితృశాపాలు అంటారు. అటువంటి శాపాన్ని కూడా మనము పూర్తిగా సమూలంగా పరిష్కరించుకోవాలి అంటే మనము పిండి వంటలు చేసి పెట్టి నైవేద్యం సమర్పించుకుంటేనే సరిపోదు. ఈ 15 రోజులు, లేదంటే 15 రోజులు ఈ మాసం అంతా చేయలేని వాళ్ళు ఈ 3 రోజులు భోగి, మకర, కనుమ, ఈ 3 రోజులు మన ఇంటి ముందు బియ్యపు పిండితోటి ముగ్గులు వేయాలి. బియ్యపు పిండితో మాత్రమే ముగ్గులు వేయాలి. ఎందుకు మనం బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి అంటే ఆ బియ్యపు పిండిని నల్ల చీమలన్నీ వచ్చి పూర్తిగా ఆ బియ్యపు పిండినంతా కూడా ఆరగిస్తాయి నల్ల చీమలు. అలాగే ఇవే కాకుండా పిచ్చుకలు, పక్షులు, చిలకలు, అనేక పక్షులు కూడా వచ్చి మన ఆ ముగ్గు మనం వేసినటువంటి ముగ్గు పిండినంతా కూడా ఆరగిస్తాయి. బియ్యపు పిండి కదా,
అవి అన్నీ కూడా సంతోషంగా ఆరగిస్తాయి. అలా ఆరగించడం వల్ల మన పితృశాపాలన్నీ కూడా సమూలంగా నశించిపోతాయి. బియ్యపిండితోనే మనం పిండ ప్రదానాలు చేస్తాం. అవును. ఏమిటి? పిండ ప్రదానం. తిథి అని కానీ, సంవత్సరకం అని కానీ, లేదంటే 11 దశదినాల రోజని కానీ బియ్యపిండితోటి యొక్క పిండ ప్రదానాలు చేసి వాటికి అభిషేకాలు చేసి గంగలో కలిపేయడం చేస్తూ ఉంటాం కదా. ఆ బియ్యపిండితో చేసే పిండాల కన్నా కూడా అత్యంత శక్తివంతమైనది. మన వంశపారంపర్య సకల దోషాలు, మన పితృ యొక్క శాపాలు, మాతృ యొక్క శాపాలన్నీ కూడా నశించిపోవాలి అంటే ఈ 3 రోజులు ఈ పితృదినాలలోనే మన ఇంటి ముందు ముగ్గులు వేసి అలంకరించి, ఆ ముగ్గుల్లో కూడా పూలను అలంకరించి మనం చాలామంది చేస్తుంటారు ప్రాంతాల వారిగా. ఆవు పేడతో మధ్యలో గొబ్బెమ్మ అని పెట్టడం, లేదంటే గౌరీ దేవి అని పెట్టడం, ఇలా పెట్టి తంగేడు పూలు కావచ్చు, లేదంటే గులాబీ పూలు కావచ్చు, అనేక రకాలుగా ఆ పూలతోటి ఆ ఆవు పేడను మనం పూజిస్తామన్నమాట. అంటే సాక్షాత్తు గౌరీదేవినే పూజించామనుకోండి. లేదంటే గొబ్బెమ్మ అని చెప్పేసి, గొబ్బియ్యళ్ళు అని చెప్పేసి అమ్మవారిని ఆ విధంగానూ పూజిస్తాము. ఇలా అనేక రకాలుగా కూడా అమ్మవారిని పూజించడం అంటే మన మాతృదేవతలను పూజించడం. ఎవరిని? మాతృదేవతలు. మన మాతృదేవతలను పూజించడం. అది ఆ గొబ్బిళ్ళు అని చెప్పేసి ఆ అమ్మవారిని పూజించడం వల్ల మన మాతృదేవతలు అంటే మన తల్లి, వాళ్ళ అమ్మగారు, ఇలా వంశపారంపర్యంగా మన మాతృదేవతలని, మన పితృదేవతలని కూడా పూజించడం అనేది ఆ ముగ్గులోనే అంతర్యము, రహస్యమంతా కూడా నిగూఢంగా ఉందన్నమాట. ఇక్కడ నల్లచీమలు తినడం వల్ల మనకు శివానుగ్రహం కలుగుతుంది, పితృదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహము కలుగుతుంది. అక్కడ ఆవు పేడ పెట్టి పూలతోటి మనం అక్కడ పూజించడం వల్ల మనం మాతృదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహము కలుగుతుంది. వీళ్ళే మనకు దేవతలు, వీళ్ళే దేవతలు. అందుకే మనం వేదంలో కూడా మంత్రం అనేది ఉంటుంది. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం చచీపురందరాభ్యాం నమః, ఓం ఇంద్రాది అష్టదిక్పాలకదేవతాభ్యో నమః, ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః, ఓం శ్రీం సీతారామాభ్యాం నమః, ఓం మాతాపితృభ్యాం నమః. అంటే వీళ్ళతో సమానమైనటువంటి వాళ్ళు, వీళ్ళకంటే కూడా మించినటువంటి వాళ్ళు అనే అర్థం. ఓం మాతా పితృభ్యాం నమః. ఇక్కడ వీళ్ళే మనకు అసలైనటువంటి మన తల్లిదండ్రులే మనకు దేవతలు. వాళ్ళ యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసమే ఈ యొక్క ముగ్గులు మనం ఈ ముగ్గులు పోటీలని పెడుతుంటారు కదా. ఇవన్నీ ఇప్పుడు ముగ్గురాయితోటి అంటే రాతితోటి, లేదంటే ఇంకా కెమికల్ రంగులతోటి వేసి మనం లేనిపోని పాపాన్ని సంపాదించుకుంటున్నాం. ఎందుకంటే ఆ ముగ్గులేకి చీమలు వచ్చాయనుకోండి, ఆ కెమికల్ దెబ్బకి అవి చనిపోతాయి చీమలు. అది మహాపాపం. అది లేనిపోని మహాపాపాన్ని సంపాదించుకుంటున్నాం. పితృశాపాలకి కాస్త దీనికి ఒక సామెత ఉంది, గోర్చిటుకుతో బాధపడుతూ ఉంటే రోకల పోటు అన్నట్టుగా. మనం గాయమై బాధపడుతూ ఉంటే మళ్ళీ తగిలిన కాలికే, తగిలిన దెబ్బకే తగులుతూ ఉంటుంది అన్నట్టుగా లేనిపోని కష్టాలన్నీ కొనుక్కొచ్చుకోవడం అంటే ఇదే. అందుకనేసి ఈ మకర సంక్రాంతి రోజు అందరూ కూడా బియ్యం పిండితో ముగ్గులు వేయండి. అక్కడ ఆవు పేడ మధ్యలో పెట్టి పూలతోటి పూజించండి. అప్పుడు ఇక్కడ ముగ్గు పిండిని చీమలు తినడం వల్ల మన దరిద్రమంతా పోతుంది, మన పితృశాపాలన్నీ కూడా వైదొలిగిపోతాయి, మన ఆదిత్యాది నవగ్రహాల పీడలన్నీ కూడా పోతాయి, శత్రు వినాశనం జరుగుతుంది. నల్లచీమలు ఇప్పుడు మనం ఎవరికైనా అన్నం పెడితే ఏమంటారు? ఇప్పుడు నేను వచ్చాను మీ దగ్గరికి, నాకు కాఫీయో, టీయో, పాలో, పండ్లో ఇచ్చారనుకోండి, నేను తాగి తిని సంతోషపడి ఎంతో ఆనందిస్తాను. ఇంకా చెప్పాలంటే మనసులో కూడా ఆశీర్వదిస్తాను. బయటికైనా ప్రత్యక్షంగా అయినా ఆశీర్వదిస్తాను, లేదంటే మనసులో అయినా కూడా వీళ్ళు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తాను. మనకు ఆ టీయో, కాఫీయో ఇచ్చిన దానికే మనం ఇంత సంతోషపడితే, మూగజీవాలైనటువంటి ఆ చీమలకి మనము బియ్యం పిండి పెట్టడం వల్ల, అవి తినడం వల్ల వాటి యొక్క ఆత్మ సంతృప్తి చెందుతుంది. మనకు పితృదేవతలు ఆ చీమల రూపంలో వచ్చి తిన్నారు అని అర్థము.
ఇంకా చెప్పాలి అంటే ఇదెట్లా అని కూడా కొంతమంది సందేహపడతారు. ఏమని? చీమలు ఎలా తింటాయి మన పితృదేవతల రూపంలో అని. కాకికి పెడుతున్నాంగా. కాకికి మనం అది నలుపే. ఏమిటి? నలుపు. నల్ల కాకి. అలాగే నల్ల చీమలే. కాకికి మనము పిండం పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం? మన పితృదేవతలు అది యముడు వాహనం అని చెప్పేసి కాకి తింటే పితృదేవతలు వచ్చి తిన్నట్టు అని చెప్పేసి మనము చేసిన పిండి వంటలన్నీ కూడా పెద్దలకు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక తాంబూలాన్ని తీసుకుపోయి, అంటే ఒక పళ్ళెం తీసుకువెళ్ళి ఇంటి పైన పెట్టడము లేదా చెట్ల దగ్గర పెట్టడము చేస్తాం. ఎందుకని? కాకులు వచ్చి తింటే మా నాన్న వచ్చి తిన్నాడు, మా తాత వచ్చి తిన్నాడు, లేదంటే మా అమ్మ మా జేజ వచ్చి తినిందని చెప్పేసి మనము అది చూసి సంతోషపడతాం. మనకు తెలియకుండానే నల్ల చీమలు తినడం వల్ల మనకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను 2 విధాల కూడా సంపూర్ణమైనటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది. అలాగే ఆ సదాశివుడి యొక్క అనుగ్రహము కలుగుతుంది. ఇక్కడ 2 విధాల కూడా మనకు 100% కూడా మన పాప ప్రక్షాళన అనేది ఈ మకర సంక్రాంతి రోజు 100% జరుగుతుంది. అయితే ఇందులో మనము అనేక అనుమానాలు, అనేక ఆలోచనలు, మనము ఇంత శ్రమపడి ఇంత కష్టపడి చెయ్యాలనా పెట్టాలనా అని ఎవరైతే అనుకుంటుంటారో వాళ్ళకు శాశ్వతమైనటువంటి వంశదోషాలు తప్పవు. నువ్వు చేసింది పెట్టింది నువ్వు ఎంత పెట్టావు ఎంత చేసావు అన్నది కాదు కావాల్సింది. అక్కడ ప్రేమతో మాత్రమే పెట్టింది మాత్రమే లెక్క. దాంట్లో అసహనంగా బాధపడుతూ నీకు ఉన్నదాన్ని పెట్టు చాలు, నీకు ఉన్నంతలో పెట్టు. అంతేగాని అది కాస్త బాధపడుతూ శ్రమపడుతూ కష్టపడుతున్నానే అని ఫీల్ అవుతూ పెట్టారనుకోండి, దానివల్ల లేనిపోని పాపాలు శాపాలే కానీ అందులో వచ్చేది ఏమీ లేదు. అందుకనేసే మనం ఇన్ని పిండి వంటలు చేసి పెట్టడం కన్నా బియ్యపు పిండి అంటే లేని వాళ్ళు కూడా పితృదేవతల అనుగ్రహం పొందడానికి ముగ్గు పిండి అనేది బియ్యపు పిండితో వేయడం వల్ల, ఆ చీమలు తినడం వల్ల, పక్షులన్నీ వచ్చి తినడం వల్ల పూర్తిగా సర్వసకల దేవతల యొక్క సంపూర్ణ ఆశీర్వచనం అనుగ్రహం అనేది 100% కలుగుతుంది. ఆ విధమైనటువంటి జరుపుకునేటువంటి పండగే మకర సంక్రాంతి. ఆ పెద్దవాళ్ళకి మనం నూతన వస్త్రాలు పెట్టి ఆ వస్త్రాలని మనం మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అవి మన ఇంటి యజమానురాలు అలాగే యజమాని అంటే భార్యాభర్తలే ఆ వస్త్రాలని కట్టుకోవాలి. దానం ఇచ్చేస్తే మనకు కొంతమంది ఏం చేస్తారంటే ఇవి కట్టుకుంటే ఏమో అంటే పెద్దలకు పెట్టాటి కదా అంటే అందరూ కాదులేండి, కొంతమందికి అనుమానాలు, సందేహాలు, భయాలన్నమాట. పెద్దవాళ్ళకి పెట్టాం కదా ఈ మనం కట్టుకోవచ్చు కట్టుకోకూడదు అని చెప్పేసి ఇతరులకు దానం చేస్తూ ఉంటారనమాట. అలా దానం చేయకూడదు. దానం చేయాల్సింది ఏమిటి? ఈ రోజుల్లో కూడా మనం దానాలు చేస్తూనే ఉన్నాం. మనం పూర్వం అయితే మకర సంక్రాంతికి మనకు పంటలన్నీ కూడా చేతికి వచ్చి ఆర్థిక పరంగా ఇంట్లో పుష్కలంగా ధాన్యము, అన్ని ధాన్యాలు కూడా ఉండడము, అలాగే ధనము అనేక విధాల కూడా అనేక రూపాల్లో అంటే మనం పండించిన పంట రూపంలో మనకు ధనము ధాన్యము 2 కూడా ఇంట్లో నిల్వ ఉండడం వల్ల మన ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి అందరూ కూడా దాసులని చెప్పేసి అంటే రామదాసులు అని చెప్పి లేదంటే గంగిరెద్దు వాళ్ళని చెప్పి అనేక ఆటలు పాటలతోటి ఇంటింటికి వాళ్ళు వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మనం దానం చేస్తూ ఉన్నాం. మనకు పండిన పంటలోనే మనము అనేకమైనటువంటి బియ్యం కావచ్చు, లేదంటే రకరకాలైనటువంటి, లేదంటే ఇప్పుడు డబ్బు రూపంలో కూడా వాళ్లకు దానం చేస్తూ ఉన్నాం. అలా దానం చేయడం కూడా పుణ్యమే. దానం చేయడం కూడా పుణ్యమే. అలాగే మనం ఇందాక ఆ ముగ్గు పిండి కూడా చీమలకి పక్షులకి దానం చేస్తున్నాము. అందువల్ల సంపూర్ణమైనటువంటి పెద్దల ఆశీర్వచనం అనుగ్రహం అనేది కలిగి తీరుతుంది. ఈ యొక్క మకర సంక్రాంతి అనేది పెద్ద పండుగ, పెద్దల యొక్క పండుగ. సో సంక్రాంతి పండుగలో భాగంగా మనం 3వ రోజు కనుమ పండుగ జరుపుకుంటూ ఉంటాం కదా గురువుగారు. సో కనుమ పండుగ విశిష్టత ఏంటి? ఆ రోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలంట? ఇది ఇంకా చాలా మంచి విషయము. ఎందుకు అంటే 3వ రోజు ఇక్కడ మనము త్రిమూర్తుల్ని పూజించినట్టే. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు. ఈ 3వ రోజున
కనుమ పండగ అనేది ఏంటంటే మనము మన ఇంటిలో ఉన్నటువంటి ఆవులని, ఎద్దులని, అంటే పశువులని, అనేక పశువులన్నిటినీ కూడా పూజించే రోజు. ఒక మాటలో చెప్పాలంటే మనకు ఆదిగా ఆవులను పూజించడం అనేది ఇక్కడి నుంచే ప్రారంభమైంది. గోమాత, గోపూజ అంటాం కదా. ఈ గోపూజ అనేది ఈ రోజుతోనే ప్రారంభమైంది. మనకు ఆదిగా ప్రారంభమైనటువంటి ఆవును పూజించడం, ఎద్దులను పూజించడం, అనేక మన ఇంట్లో ఉన్నటువంటి జంతువులన్నిటినీ కూడా, అంటే అన్నిటినీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బర్రెలను, గేదెలను అన్నిటినీ కూడా అలంకరిస్తారనమాట. కానీ పూజించడం వచ్చేటప్పటికి ఓన్లీ ఆవు, ఎద్దును, అంటే ఆ రెండు రిలేటివ్ మెయిల్ ఫీమేల్ రెండింటిని కూడా పూజించేటువంటి అనేది ఈ ఒక కనుమ పండుగ రోజు మాత్రమే మనకు ఆదిగా నుంచి ఉండేది. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఎప్పుడంటే అప్పుడు పూజిస్తున్నారు, అది వేరే విషయం. సంవత్సరానికి ఒక రోజు మనకు అన్ని విధాల అంటే మనం చేసే వ్యవసాయ పరంగా కావచ్చు, మన జీవన విధానంలో మనకు ఎద్దులు ఎంతో సహకరిస్తాయి. అవును. ఎద్దులంటే దున్నడం, మడక దున్నడాలు, ఎద్దుల బండ్లు అనేసి మనము ఆ యొక్క ధాన్యాన్నిటిని కూడా తరలించి తీసుకురావడాలు, ఇలా అనేక విధాల కూడా ఆ ఎద్దుల ద్వారా మనము వ్యవసాయ రంగం ద్వారా మన జీవనోపాధికి ఎంతో ఉపయోగపడినటువంటివే కాడెద్దులు. అలాగే వాటి యొక్క ఫీమేల్ అంటే రిలేటివ్ గోవు. ఈ యొక్క ఆవుని మనకు సంవత్సరమంతా కూడా మన ఇంటి ఎల్లపాదికి పాలను ఇస్తూ మనకు ఆరోగ్యాన్ని కలగచేస్తూ, ఆయుష్ను కలగచేస్తూ, మన ఇంట్లో 10 మంది ఉంటే 10 మందిని కాపాడుతూ ఉన్నటువంటిదే గోమాత. ఎందుకంటే ఒక స్త్రీ తన బిడ్డకు మాత్రమే పాలివ్వగలుగుతుంది. అంటే తన బిడ్డను మాత్రమే పోషించుకుంటుంది. కొడుకును మాత్రమే పాలించి, ఆ పాలిచ్చి వాడిని పోషించుకుంటూ పెద్దవాడిని చేస్తూ ఉంటుంది. కానీ ఆ ఆవు వచ్చేసి, గోమాత వచ్చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ తల్లికి, తన భర్తకి, తన అత్తమామలకి, లేదంటే తన మర్దులకి, తన కొడుకులు, కూతుర్లు ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ పాలిస్తూ వాళ్ళ అందరినీ పోషిస్తూ ఉన్నటువంటిది ఆవు. ఆ ఆవుని, ఆ ఎద్దుని ఈ కనుమ పండుగ రోజు బాగా చక్కగా స్నానాలు చేయించి, కాస్త పసుపు వేసి నీళ్ళుతో ఒక రాగి బిందె కావచ్చు, లేదంటే ఒక రాగి బకెట్ కావచ్చు, అలా తీసుకొని ఒక రాగి చెంబుతోటి ఆ నీళ్ళని తీసుకొని ఆవుని కానీ, ఆ ఎద్దులను కానీ, కాడెద్దులను కానీ, వాటి పిల్లలు అయితే దూడలను కానీ, లేగదూడలను కానీ అన్నిటికీ స్నానం చేసి శుభ్రంగా, ఆ తర్వాత ఆ నుదుటిన వచ్చేసి గంధము, బొట్టు పెట్టి, ఆ కొమ్ములకి ఇప్పుడైతే ఆర్టికల్గా పెయింట్ రంగులు వేసేస్తున్నారులేండి, కలర్గా ఉండడానికి కోసం. ఇంకా వాటితో పాటు పసుపు అలంకరణ, పసుపు, గంధము, కుంకుమ బొట్లు పెట్టేసి, అలాగే వెనక సైడ్ వచ్చేసి తోక దగ్గర 2 పక్కల గంధం పెట్టి, లేదంటే గిట్టకాళ్ళు కింద కాళ్ళను 4 కాళ్ళని 4 యుగాలుగా భావిస్తాం మనం. 4 యుగాలు అంటే కృతయుగం కుడి కాలు, త్రేతాయుగం ఆ ఎడమ కాలు, అలాగే వెనక పక్క ద్వాపరయుగం కుడి బ్యాక్ కాలు, అలాగే 4వ కాలు వచ్చేసేటప్పటికి కలియుగం. ఇప్పుడు 4వ పాదం మీద ఉందన్నమాట ధర్మం. అంటే 3 వంతులు పోయింది. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ప్రపంచ యొక్క ధర్మం, అంటే అది ఉంటుందో ఊడిపోతుందో అనేది కూడా ఎవరికి ఊహించని విధంగా ఉన్నటువంటి ఇది అని అర్థం. అంటే ధర్మం అనేది లేదన్నమాట. అందుకు 4వ పాదంలో ఒంటి కాలు మీద గోవు ఉంది అని అర్థం. అందుకనేసి ధర్మాన్ని కూడా స్థాపన చేయడం కోసమే ఈ కనుమ పండుగ రోజు ఆ కాళ్ళను శుభ్రంగా చేసి, పసుపు కుంకుమ బొట్లు పెట్టి, ఆ కాళ్ళను పూజిస్తూ, పూలతోటి పూజిస్తూ, పూల మాలలు కూడా వేసి, ఆ ఎద్దులకి, ఆవులకి, అన్నిటికీ, పశువులన్నిటికీ కూడా, వాటితో పాటు ఈ గేదెలు, బర్రెలు వీటికి కూడా పూజిస్తారు. పూజించకపోయినా అలంకరించుకుంటారు. అలంకరించేసి ఒక్కొక్క ప్రాంతాల్లో చెప్పుకోవాలంటే పొట్టేళ్ళు, ఆవులు,
ఎద్దులు, బర్రెలు, వీటితో పాటు ఇవే కాకుండా కోళ్ళను కూడా అనేక రకాలుగా చేసి ఒక్కొక్క ఆ, పండితులు, జ్ఞానులు, గురువులు, అలాగే ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ ఆవుకి బాగా పూజ చేస్తారు. పూజ అంటే స్నానం చేసి దానికి కాస్త వస్త్రం వేసి పూలమాల వేసి గంధము అలంకరణ చేసి అన్నీ అయిన తర్వాత అలాగే నైవేద్యం పెడతారు. ఏమిటి, మనం చేసుకున్నటువంటి పిండి వంటల్లోనే ఆ ఆవుకి నైవేద్యం పెట్టడం, అలాగే మంచి మంచి పచ్చని గడ్డిని తినిపించేసి అలాగే కుడితి నీళ్ళు అని చెప్పేసి అన్నీ మనం చేసుకున్న వంటలన్నీ కూడా కొన్ని కలిపి కుడితి నీళ్ళగా తాపించి ఆమెన ధూపము, దీపము, హారతి కూడా ఇస్తారు. ఇచ్చి ఆ ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసి 3 ప్రదక్షిణలు చేసి ఆ ఆవు కింద అటు ఇటుగా కాళ్ళ కింద దూరుతూ ఇంటెల్లపాది కూడా అటు ఇటు 3 సార్లు కాళ్ళ కింద దూరడం వల్ల ఏమవుతుంది అంటే మన సంపూర్ణమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం అని చెప్పచ్చు, లేదంటే సర్వసకల దేవతల యొక్క అనుగ్రహం అని కూడా చెప్పచ్చు. మన తల్లిదండ్రులు మాతాపితృలతో కలుపుకొని లక్ష్మీనారాయణల అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. ఆ గోధులి మన శరీరం అంతా తగలడం వల్ల మనకు పట్టి పీడిస్తున్నటువంటి నవగ్రహ పీడలన్నీ కూడా వైదొలిగిపోతాయి, నరదృష్టి సమూలంగా నశించిపోతుంది. ఇలా అన్ని విధాలు కూడా ఏమున్నా కూడా మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఆ ఆవు అనేది తీసుకుంటుంది. ఆ ఆవు నుంచి మనకు పాజిటివ్ని రిలీజ్ చేస్తుంది. మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే మనం ఒక పూల పక్కన ఉన్నామంటే ఏం వాసన వస్తుంది? పూల వాసనే వస్తుంది. డ్రైనేజ్ పక్కన ఉన్నామంటే అట్లాగే ఆ పూల కంటే అత్యంత పరిమళమైనటువంటిది, అంటే మనకు తెలియని అంతరార్థం శక్తిని కలగచేసేదే ఆవు. ఆ విధంగా ఈ కనుమ పండుగ రోజున ఈ ఆవుని అనేక విధాల పూజిస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే వీటి ఎద్దులకు పోటీలు పెడతారు. ఏమిటి? ఎద్దులకి పోటీ అంటే మామూలుగా సాధారణ జనాలందరూ కూడా ఏం చేస్తారంటే వాటికి పోటీలు పెట్టి వాటిని వినోదాల్లో పాల్గొనేటట్టుగా, వినోదాలంటే విందంటే కోళ్లను పోటీలు పెట్టి గెలిచిన దాన్ని ఆనందిస్తారు, గెలిచిన దాన్ని విందులో వాడుకుంటారు, గెలవని దాన్ని కూడా విందులో వాడుకుంటారు. ఒకటి కోడి పంద్యాలు పెట్టి, రెండోది పొట్టేళ్ళు కూడా పోట్లాట పెట్టి వాటిని కూడా ఈ విందులో ముక్కనుమ అంటారు. దీన్ని ఏమంటారు? ముక్కనుమ. ఆ రోజు గెలిచిన దాన్ని కానీ గెలవని దాన్ని కానీ ముక్కనుమ రోజున బలి ఇచ్చి పండగ జరుపుకుంటారు. దాన్ని ముక్కనుమ. ముక్క తినే వాళ్ళకి ముక్కనుమ అని చెప్పేసి 4వ రోజున చేసే తంతు ఇది. ఈ పోటీల్లో ఈ పొట్టేళ్ళని, కోళ్ళని, అలాగే వీటితో పాటు ఈ యొక్క ఎద్దులని, వీటిని కూడా పోటీలు పెట్టి అవన్నీ కూడా పిల్లలు, పెద్దలు అందరూ కూడా గెలిచిన వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు, ఓడిన వాళ్ళేమో బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ చూసే వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. ఇలా జరుపుకునేటువంటి పండగే ముక్కనుమ పండుగ. అది కనుమ పండుగ. కనుమ పండుగ. వాటిని మళ్ళీ ముక్కనుమ రోజున బలి ఇచ్చి అందరూ కూడా విందుగా ఆరగిస్తారు. అలాగే గురుగారు, ఈసారి సంక్రాంతి పండుగకు కీడొస్తోంది. ఒక కొడుకు ఉన్న వాళ్ళు 2 సంతానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చుకొని గాజులు వేయించాలి లేదా వేసుకోవాలి అని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు అందులో వాస్తవం ఉందంటారా? అది జస్ట్ అపోహే అంటారా? నిజంగా అలా అంటే ఆచారం అసలు ఉందా? ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలనే వాళ్ళు కొంతమంది, లేదు నేను చెప్పింది మామూలుగానే ఉంది, సాధారణంగా ఉంది, అంటే న్యాచురల్గా ప్రకృతికి న్యాచురల్గా అనుగుణంగాను లేదా పండగకు తగినటువంటి సబ్జెక్టుగానే ఉంది. ఇలా చెప్తే ఎవరు చూస్తారు, ఎవరు వింటారు? మనం కొత్తగా ఏదైనా క్రియేటివిటీ చేయాలి అంటే వ్యూస్ కోసం అని చెప్పుకోవచ్చు. ఏమిటి? వ్యూస్. రెండోది ఈయనకంటే మనం ఇంకా ఏదైనా డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్గా చెప్పాలి అనేవి ఉన్నాయి. ఇలా రకరకాలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొత్తగా ప్రయత్నాలు చేయడమే తప్ప మామూలుగా అయితే సంబంధం లేదు. ఏమిటి అసలు విషయం అంటే రేపు రాబోయేటువంటి పండుగ 2027లో రాబోయేటువంటి మకర సంక్రాంతి పర్వదినాన్ని
పురస్కరించుకొని ముందు ఈ సంవత్సరం ముందే తెలియచేస్తుంది. ఇప్పుడు ఈ పండగను ముందు గడిచిపోయిన రోజులకి తెలియచేస్తుంది. శ్రీ సర్వారి నామ సంవత్సరం మొత్తం అంతా కూడా ఈ పండగ మనం జరుపుకునేటువంటి ఈ పండగ గడిచిపోయిన రోజుల్ని తెలియచేస్తుంది. రాబోయేటువంటి మకర సంక్రాంతి ఇప్పుడు ఈ సంక్రాంతి తర్వాత నుంచి అది తెలియచేస్తుంది. దాని ప్రకారంగా చూసుకుంటే శ్రీ పరాభవనామ సంవత్సరం సంక్రాంతి పురుషుడు అని చెప్పేసి, మనం వాస్తు పురుషుడు అంటారు కొంతమంది, అలాగే సంక్రాంతి పురుషుడు అని చెప్పేసి ఈయన ఇక్కడ ఏమైంది అంటే మందాకిని నామధేయంతో సంచారం చేస్తున్నాడు. అంటే మందాకిని నామధేయం అనేది ఏమిటి అంటే, ఇప్పుడు మనం పుట్టాము, మనకేదో ఒక పేరు పెట్టాలిగా. నేను పుట్టిన తర్వాత మా పెద్దలు సుబ్రహ్మణ్య స్వామి అని పేరు పెట్టుకున్నారు. అట్లాగే నేను అందరికీ ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే గుర్తుంటుంది. అట్లాగే ప్రకృతి ప్రకారంగా ఈ సంక్రాంతి పురుషుడు అనే ఆయన మందాకిని నామధేయంతో సంచరిస్తున్నాడు. ఈ సంచారం ఎట్లా జరుగుతుంది అంటే మనకు గాలి రూపంలోనే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. గాలి రూపంలోనే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలాగే ఈయన మహిషము అనే వాహనాన్ని అధిరోహించాడు. మహిషము అంటే దున్నపోతు. ఆ వాహనాన్ని అధిరోహించి ఆ వాహనం పైన సంచరిస్తున్నాడు. వీటి వల్ల ఏమిటి అంటే మందాకిని నామధేయం వల్ల కానీ, అలాగే ఈ యొక్క మహిషం పైన ఆయన సంచరించడం వల్ల అధికంగా ప్రాణ నష్టాలు అనేది ఉన్నాయి. అంటే ఒక కొడుకుంటే అని కాదు, ఇది ఏదో ఒక రూపంలో మన ప్రపంచవ్యాప్తంగా అంతా కూడాను దుర్మరణాలు అనేది వాస్తవం. ప్రాణ నష్టాలు అనేది అధికంగా జరిగే అవకాశం ఉంది. దేనివల్ల అంటే అది అనేక ప్రమాదాలు కారణాలు. ప్రమాదం అంటే గ్రహాలన్నీ కూడా మకర రాశిలో 4 గ్రహాలు చేరడం వల్ల, కుజుడు, అలాగే సూర్యుడు, అలాగే శుక్రుడు, బుధుడు మన సూర్యుడితో కలిసి ఉండడం, అలాగే కుజుడు కూడా వీళ్ళతో కలిసి ఉండడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి పీడితులు, దేశమంతా కూడా అనారోగ్యాన పడి మరణించే వాళ్ళు కూడా అధికము. లేదంటే ఉపద్రవాలంటాం. ఉపద్రవాలంటే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా జరిగేటువంటి దుర్మరణాలు అధికం అన్నమాట. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ. అగ్ని ప్రమాదం వల్ల జరిగేటువంటి దుర్మరణాలు, సజీవంగానే బస్సుల్లో సజీవంగా దహనమయ్యారు. ఇవి ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కూడా జరిగే అవకాశాలే అధికంగా ఉన్నాయన్నమాట. ఎక్కువ శాతం జరుగుతాయి కూడా. మనం ఇలా అన్న బాగోదు కాబట్టి చెప్పడం లేదు. అగ్ని ప్రమాదాల వల్ల అధిక శాత ప్రాణ నష్టం జరుగుతుంది. అలాగే ఫైర్ యాక్సిడెంట్ అంటారు అగ్ని వల్ల. అది గ్యాస్ వల్ల కావచ్చు, లేదంటే ఏ రూపంలోనైనా కానీ అది అగ్ని ప్రమాదము. అదే కాకుండా ఈ ఒక దున్నపోత మీద ఆయన వాహనం పైన సంచరించడం వల్ల వాహనాలలో ఒకటి అనేం లేదు, ఫ్లైట్లు ఈ 3 నెలల్లోనే మన భారతదేశంలోనే విమానాల్లో కూడా ఫైర్ అయ్యి అంతరిక్షంలోనే దగ్ధమయ్యే అవకాశం కూడా ఉంది. అంటే ఆ విధంగా కూడా సజీవమైన దహనం జరిగే అవకాశము ఉంది. ఈ 3 మాసాల్లోనే, ఎప్పుడో కాదు, మళ్ళీ ఉగాదిలోపే, అంటే ఉగాది ఆ చైత్రమాసంలోపే. అలా నీళ్ళల్లో మనం ప్రయాణం చేస్తున్నాము, నీళ్ళు ఉన్నాయి కదా అనుకుంటే కాదు, నీళ్ళల్లో కూడా స్టీమర్లు ఫైర్ జరిగే అవకాశము ఉంది. స్టీమర్లు, ఓడలు దగ్ధమయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ యొక్క మందాకిని నామధేయుడు, అలాగే మహిష వాహనం అధిరోహించి సంచారం చేయడం. అప్పుడు వాళ్ళకేంద్రంటే ఇవన్నీ వాహనాలు ఏవి, గుర్రాలు, గాడిదలు, పందులు, దున్నపోతులు, ఇలా ఇవి వాహనాలు. మనకిప్పుడు ఏమిట్రా అంటే ఈ యొక్క కంప్యూటర్ సెక్షన్ ప్రకారంగా కార్లు, బైకులు, విమానాలు, స్టీమర్లు, ఇలా అనేకమైనటువంటివి మనకు వాహనాలు. ఆ వాహనాలు దగ్ధం అవ్వడం, అధిక ప్రాణ నష్టం జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. బైక్ ప్రమాదాలు, కారు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, లారీలు ప్రమాదాలు, ఈ అధికంగా యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తమై ఉండాలి. ఒక్క కొడుకు గురించే కాదు, ఇక్కడ ఒక కొడుకు ఉన్నటువంటి వాళ్ళే చేయాలని కాదు, ఎవరైనా అందరూ కూడా చేసుకోవచ్చు. ఏదైనా దానం చేయడంలో తప్పు లేదు. పర్టికల్గా ఒక కొడుకున్న వాళ్ళే గాజులు దానం చేయాలి. గాజులు దేనికి దానం చేయాలి? తన భర్తకు సంబంధించి సుమంగళిగా ఉండడం కోసం
గాజులు దానం చేయాలి. కొడుకు కోసం కాదు, ఏదైనా సరే ప్రతిదానికి ప్రమాణం ఉంటుంది, లెక్క ఉంటుంది. ఒక స్త్రీ గాజులు ఎందుకు దానం చేయాలి? తన భర్త ఆరోగ్యంగాను అలాగే సంపూర్ణ ఆయుష్తోటి భర్త తన కళ్ళ ముందర తిరుగాడాలి అని చెప్పేసి, తన గాజులు పోకూడదని చెప్పేసి ఆ గాజుల్ని 10 మందికి దానం చేయడంలో తప్పు లేదు. ఆ గాజులు కూడా ఏవి చేయాలి అంటే ఎరుపు గాజులే చేయాలి, ఓకే. ఎర్రని గాజులే దానం చేయాలి. ఇది కొడుకు సంబంధం లేదు. ఆ గాజులు దానం చేయడం వల్ల తను భర్త సంపూర్ణ ఆయుష్తో ఉంటాడు, ఆరోగ్యంతో ఉంటాడు, ఆమె సుమంగళిగా ఉంటుంది, ఆ స్త్రీ సుమంగళిగా ఉంటుంది. అలా ఈ యొక్క మహిషం పైన అంటే దున్నపోతు మీద ప్రయాణం చేయడం వల్ల అధికమైనటువంటి ప్రాణ నష్టాలు ఉన్నాయి. కాబట్టి దానికోసమే ఈ యొక్క దాన ధర్మాలు, అనేక దాన ధర్మాలు కూడా వాళ్ళ ఇంటి అభివృద్ధి కోసము, వాళ్ళు భర్త జీవించి ఉండడం కోసము ఈ యొక్క గాజులను దానం చేయడము. అలాగే ఎరుపు వస్త్రం కూడా దానం చేయొచ్చు. ఎరుపు వస్త్రం అంటే జాకెట్టు. స్తోమత ఉన్నవాళ్ళు చీర జాకెట్ చేయొచ్చు, ఓకే. స్తోమత లేని వాళ్ళు ఓన్లీ జాకెట్ మాత్రమే దానం చేయొచ్చు. ఇది కూడా చేయలేని వాళ్ళు కనకాంబర పూలు అని ఉంటాయి, లేదా మందార పూలు, ఎర్ర మందారము, ముద్ద మందార పూలు అని ఉంటాయి అన్నమాట. ఈ గాజులు, ఆ గాజులతో పాటు ఈ కనకంబరాలు కానీ లేదంటే ముద్ద మందార పూలు, ఎర్ర మందార పూలు కానీ ఏమైనా సరే పెట్టి ఇచ్చినట్టు అవుతే, కుజుడు మకర రాశిలో ఉన్నందుకు ఆ యొక్క ఈ ఉపద్రవాలని జరిగే అవకాశం ఉంది. దానికి తోడు ఈ సంక్రాంతి పురుషుడు దున్నపోత మీద సంచారం చేస్తున్నాడు కాబట్టి ప్రపంచమంతా కూడా ప్రాణ నష్టాలు, యుద్ధ భయాలు, యుద్ధాలు కూడా జరిగేటువంటి సంఘటనలు కూడా ఉన్నాయన్నమాట. ప్రపంచమంతా యుద్ధ భయం అనేది ప్రజలను భయభ్రాంతులను చేసే అవకాశం కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ అది కూడా స్టార్ట్ అయిపోయి ఉన్నది, ఈ ముందే చెప్పున్నాం కూడా. అలా ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు, యుద్ధాలు కూడా జరుగుతాయి. అలాగే ఇదే కాకుండా అధికమైనటువంటి వాహన ప్రమాదాలు, దుర్మరణాలు అధికంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని కోసం మనము ఈ దాన ధర్మాల రూపంలో ఏదో ఒక రూపంలో తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా మనము బాగుండడం కోసం, మన కుటుంబం బాగుండడం కోసం, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, అందరూ కూడా జీవించడం కోసం ఈ యొక్క దాన ధర్మాలు చేయడం అనేది, ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ శాతం దానాలు చేయడం, వాళ్ళ యొక్క పాపాలను ప్రక్షాళన చేసుకోవడం. అలాగే వీటితో పాటు ఇంకా కూడా ఈ యొక్క ఇవే కాకుండా ఇంకా కూడా కొన్ని దాన ధర్మాలు అనేకమైన చేసినట్టు అయితే ప్రపంచ శాంతినే కోరుకుంటాం. ఏమిటి? ప్రపంచ శాంతి. ఇప్పుడు రాబోయేటువంటి ఈ యొక్క ప్రభావం వల్ల, ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల భూకంపాలు అధికంగా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ 3 మాసాల్లోనే, ఈ 3 నెలల్లోనే మన భారతదేశంలోనే సముద్రంలోనే భూకంపం ఏర్పడి మన విశాఖ నగరానికి కావచ్చు, చెన్నై మార్గం కావచ్చు, ఇవే కాకుండా ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాల్లో కావచ్చు, లేదంటే విదేశాల్లో కావచ్చు, అధికమైనటువంటి జలప్రళయాలు భూకంపం ద్వారా సంభవించే అవకాశము ఉంది. ఇంకా కూడా అధిక శాతం నమోదయ్యే అవకాశం ఉన్నాయి భూకంపాలు. మన భారతదేశంలో కూడా జరిగే అవకాశం ఉంది, మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగే అవకాశం కూడా ఉన్నాయి. విదేశాల్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. పూటకు అన్నట్టుగా ఎక్కడో చోట ఏదో ఒక విపత్తు ఏర్పడే అవకాశము ఉంది. అందువల్ల అధికంగా ప్రాణ నష్టాలు, భూకంపాలు, జలప్రళయాలు, వాహన ప్రమాదాలు, అనేకమైనటువంటి ఈ నష్టాలు, అడవులు కూడా దగ్ధమయ్యే అవకాశము ఉంది. అడవులు, అరణ్యాలలో మనం చెట్లు, వాటి వల్ల మూగజీవాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క సంక్రాంతి పురుషుడి వల్ల అధికమైనటువంటి ప్రాణ నష్టం జరిగే అవకాశము ఉంది. అందుకనేసి ఈ దాన ధర్మాలు చేయడం అనేది ఎంతో ఉపయోగపడతాయి. ఓకే గురువుగారు, భోగి, సంక్రాంతి అలాగే కనుమ పండుగ యొక్క విశిష్టత గురించి, అలాగే ఈ 3 రోజులు కూడా ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు చాలా బాగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. సర్వే జన సుఖినో భవంతు. మరోసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరికీ కూడా ప్రజలందరికీ కూడా
ఈ సంక్రాంతి నుంచి అందరూ కూడా 3 పువ్వులు 6 కాయల్లా మంచి ఆరోగ్యంతో, అలాగే సంపూర్ణమైన ఆయుష్తోటి, ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ, మన సాక్షి మీడియా ద్వారా కోరుకుంటూ అందరికీ కూడా శుభాశీస్సులండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు గురువుగారు. ఇది సాక్షి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.